సాగర్, నర్మదా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా సాగర్ జాబ్ గురించి చాలా హ్యాపీగా చెప్తూ ఉంటే నర్మదా సైలెంట్గా ఉంటుంది. ఏంటి నర్మదా ఇలా ఉన్నావు అని అడుగుతూ ఉంటే, నువ్వు ఈ జాబ్ చేయడం ఎందుకు మంచిది కాదనిపిస్తుందిరా, మామయ్య గారికి నువ్వు దూరం అవుతున్నావు అనిపిస్తుంది అని అంటూ ఉంటే, మళ్ళీ నువ్వు ఇవేవి ఆలోచించకు, ఇంకా జాబ్ నాన్నకైతే చెప్పేశాం కదా, నాన్న ఇక ఎట్లా ఒకలాగా నేను నాన్నను ఒప్పించుకుంటాను, నువ్వు మాత్రం దీని గురించి ఏమీ ఆలోచించకు, జాబ్ చేయాల్సిందే నేను అని సాగర్ చెప్తూ ఉంటే, లేదు సాగర్, మీ నాన్నగారు ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు అలాంటివన్నీ చేయడం ఎందుకు, ఆయన చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది అని నర్మదా చెప్తూ ఉంటే, ప్లీజ్ నర్మదా, నా బ్రతుకు నన్ను బ్రతకనివ్వండి, ఒకసారి అలా అంటారు ఒకసారి ఇలా అంటారు, అయినా నేను గవర్నమెంట్ జాబ్ చేయాలని అనుకుంటున్నాను కదా, ఇప్పుడు మళ్ళీ ఎందుకు నా మనసుని మార్చాలని చూస్తున్నావు, నువ్వు ఇంకేమీ మాట్లాడకు, నేను తప్పకుండా గవర్నమెంట్ జాబ్ చేయాల్సిందే అని సాగర్ దండం పెట్టి మరీ నర్మదాకు చెప్తూ ఉంటాడు. మరోవైపు ప్రేమ కూడా ధీరజ్తో మాట్లాడుతూ ఉంటుంది. ఇంటి బయట మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ ఎస్ఐ జాబ్కి ప్రిపేర్ అవ్వడం నాకు ఇష్టం లేదురా అని అంటూ ఉంటే, ఎందుకే ఎగ్జామ్స్ దగ్గర పడుతూ ఉంటే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, అసలు అలాంటి అవకాశం రావడమే గొప్ప, నేను చూసుకుంటాను, ఇంట్లో పరిస్థితులు ఏవి నువ్వు ఆలోచించకు, నువ్వు రాయాల్సిందే, ప్రిపేర్ అవ్వు, ముందు వేరే వాటి గురించి ఆలోచించకు, నీ చదువు మీద కాన్సన్ట్రేట్ చేయని చెప్తూ ఉంటే, లేదురా నేను చేయలేకపోతున్నాను అని ప్రేమ చెప్తూ ఉంటే, నేను చదవలేనురా, నేను చదవను ఇంకా అని చెప్తూ ఉంటుంది. ఇంకా దాంతో ధీరజ్ ప్రేమ నోరు పైన వేలు వేసి మరి, నువ్వు ఇంకా అలాంటివి మాట్లాడకు, వెళ్ళి చదువుకో అని చెప్తూ ఉంటే, ప్రేమ ధీరజ్ టచ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా అలా ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు. అప్పుడే నర్మదా అక్కడికి రావడంతో ఇంకా నర్మదా చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ కొంచెం పక్కకు జరిగి చూస్తుంది. ఇంకా నర్మదా చూసిందని ప్రేమ సిగ్గుపడుతూ చూస్తూ ఉంటుంది.